హల్లెలూయా, ప్రైజ్ అలా. దేవునికి వందనములు, మీకందరికి వందనములు. ఉదయకాల దేవుని వాగ్దానం యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనం ధ్యానించుకుందాం. ఇట్లు ధాన్యముతో నిండును, కొత్త ద్రాక్షారసమును, క్రొత్త తైలమును గానుగలకు పైగా పొర్లి పారును. మనం వాక్యంలో చూస్తూ ఉన్నాము, మనలను దేవుడు ఆశీర్వదించే దేవుడు, మనలను దేవుడు సమృద్ధిగా దీవించే దేవుడు. మనం చేసే పనులలో, చేసే ఉద్యోగాలలో, చేసే వ్యాపారాలలో, చేసే పరిచర్యలో మనం ఆశీర్వాదం పొందుకోవాలి. మనము దీవెనకరముగా ఉండాలి, మనం సమృద్ధిగా ఉండాలి. కాబట్టి మనము దేవుని లేఖనంలో చూస్తూ ఉన్నాము, క్రొత్త ద్రాక్షారసముతో, క్రొత్త తైలముతో మనల్ని పోషించే దేవుడు, కరువు కాలంలో కూడా మనల్ని దేవుడు పోషించే దేవుడు, సమృద్ధిని ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడు, చేసే పనిలో మనల్ని ఆశీర్వదించే దేవుడు. మనము దేవునికి నమ్మకముగా ఉండి ఆజ్ఞల ప్రకారంగా మనం జీవించినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, గొప్ప చేస్తాడు, చేసే పనులలో మనల్ని గొప్ప చేస్తాడు. మనము బైబిల్ గ్రంథంలో చూడగలుగుతూ ఉన్నాము, ఇస్సాకు ఆ దేశములో పంట వేసి నూరంతలు ఫలము పొందనని చూస్తూ ఉన్నాము. ఇస్సాకు పంట వేసినది కరువు కాలంలో, క్షామ కాలంలో, వర్షము లేని కాలంలో, ఎవరు పంట వేయలేని స్థితిలో ఇస్సాకు దేవుని యందు నమ్మకం ఉంచి దివారాత్రములు బైబిల్ చదువుతూ ఉండే ఇస్సాకు ఆ దేశమందు పంట వేసి నూరంతలు ఫలము పొందాడు. అందుకు ఇస్సాకు గొప్పవాడయ్యాడు. మనము కూడా ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకొని మనము ఆజ్ఞల ప్రకారంగా జీవించినప్పుడు చేసే పనిలో, చేసే పంటలో, చేసే ఉద్యోగాలలో, వ్యాపారాలలో ఆశీర్వదించి క్రొత్త తైలముతో, క్రొత్త ద్రాక్షారసముతో పోషించే దేవుడై ఉన్నాడు. అది కరువు కాలంలో కానీ, క్షామకాలంలో కానీ, ఇరుకుల్లో కానీ, ఇబ్బందుల్లో కానీ, ఎవరో సహాయం లేని స్థితిలో కానీ, ఎవరో పట్టించుకోలేని స్థితిలో కానీ దేవుడు మనకు తోడుగా ఉండి, దేవుడు మనల్ని చూసి, దేవుడు మనల్ని ఆశీర్వదించి గొప్ప చేసే దేవుడై ఉన్నాడు. దేవుడి వాగ్దానం నెరవేర్చును గాక. ఆమె ప్రార్థన. పరిశుద్ధుడా తండ్రి, నాయనా నీకు స్తోత్రాలు ప్రభా. కృత తైలముతో, క్రొత్త ద్రాక్షారసంతో పోషించే దేవుడవు తండ్రి, నాయనా మీరు మమ్మల్ని ఆశీర్వదించే దేవుడవు తండ్రి, స్తోత్రాలు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె.